ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవితాన్ని కొనసాగించలేక తమ బంధానికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. తమ లైఫ్ పార్ట్నర్ తో రాజీ పడకపోవటం, అత్తింటి గొడవలు, పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించటం, పర్సనల్ లైఫ్ ని మెయింటైన్ చేయటం మొదలైన కారణాలతో సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక ఇటీవలే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయలు సైతం విడాకులు తీసుకోవటానికి సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మరో జంట వచ్చి చేరింది. తమిళ స్టార్ హీరో సూర్య, అతని భార్య జ్యోతికలు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా సూర్య, జ్యోతికల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో జ్యోతిక ఏకంగా ముంబైకి తన మకాన్ని మార్చేసిందనే కథనాలు చాలానే ప్రసారమవుతున్నాయి. అయితే తాజాగా దీనిపై జ్యోతిక క్లారిటీ ఇచ్చింది. నాకు సూర్యకి మధ్య ఎటువంటి గొడవలు లేవని, సూర్య చాలా డీసెంట్ పర్సన్ అంటూ తన గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. మా అమ్మా నాన్నలు ముంబైలో ఉంటారని, వారి కోసమే తానిక్కడికి వచ్చానని జ్యోతిక తెలిపారు. వయసు రీత్యా వారికి తన తోడు అవసరం ఉందని, అందుకోసమే తాను ముంబైకి వచ్చానని, త్వరలోనే తిరిగి చెన్నైకి వెళ్లిపోతానని ఆమె తెలిపింది. సూర్య ప్రస్తుతం కంగువా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సమయంలో నా ఫ్యామిలీ కోసం సూర్యను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని, తాను ఒక్కదాన్నే ముంబైకి వచ్చినట్టు జ్యోతిక చెప్పుకొచ్చింది. దీంతో సూర్య, జ్యోతికల విడాకులపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.